అందరికీ నమస్కారం. బొమ్మెర గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ముస్కు సౌమ్య మదన్ మోహన్ పోటీ చేస్తున్నాను. ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆశీస్సులతో పోటీ చేయడం జరుగుతుంది. కావున బొమ్మెర గ్రామ ప్రజలందరూ బ్యాటు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. బొమ్మెర గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏ టాయిలెట్స్ కానీ, మోరీలు కానీ, డ్రైనేజీలు కానీ, నీటి సమస్య కానీ, ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కరిస్తానని కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధికి పాటుపడతానని ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. గెలిపించగలరని కోరుచున్నాను. గ్రామ ప్రజలకు నమస్కారం. పాలకుర్తి మండలం బొమ్మర గ్రామం నుంచి మా భార్య అయినటువంటి ముస్కు సౌమ్యకు టీఆర్ఎస్ పార్టీ బలపరిచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉంచడం జరిగింది. దీనికి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ కూడా పూర్తి సపోర్ట్తో నిలబడడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా నిర్వహించడానికి శాయశక్తులు మేము కృషి చేస్తాం. అలాగే ముఖ్యంగా యువకులకు కూడా చాలామంది చదివే అనే కాకుండా క్రీడల పరంగా కూడా మేము ఒక టోర్నమెంట్లు నిర్వహించి యువతను కూడా ప్రోత్సహిస్తాం. అదేవిధంగా కొన్ని సమస్యలు చాలా కూడా మరణపడి ఉన్నాయి బొమ్మర గ్రామంలో. అలాగే పోతన కవి బొమ్మర పోతన పుట్టిన ఊరు కాబట్టి పోతన కూడా చాలా విస్మరించే పనులు జరుగుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాబట్టి ఎలాగైనా బొమ్మర టీఆర్ఎస్ పార్టీ తరఫున దయాకర్ గారి ఆశీర్వాదంతో మేము బరిలో ఉండి గెలిచి కంపల్సరీ బొమ్మర పోతన పేరు ప్రఖ్యాతులు కూడా ముందు తీసుకెళ్ళడానికి మా శాయశక్తితో కృషి చేస్తాం. అలానే మా యొక్క బొమ్మర గ్రామ ప్రజలు కూడా అందరూ ఆశీర్వాదంతో బ్యాటు గుర్తు చేసి ఓటేసి గెలిపించారు. మనం చేస్తాం. ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. అందరూ కూడా బ్యాటు గుర్తుకే ఓటేసి గెలిపించారు. జై టీఆర్ఎస్, జై తెలంగాణ.